హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు డేట్ వచ్చి జూలై 18, 2026 సంవత్సరం. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాత్కాలికంగా ఉదయం 10 గంటల వరకు మూసివేయడం అయితే జరిగింది. మళ్ళీ 10 గంటల నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పునః ప్రారంభం చేయడం కూడా జరిగింది. మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియా వెళ్ళే వాళ్ళు ఉంటే మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ టైమింగ్ ఏమైనా మారిందా లేదా అనేది కంపల్సరీగా ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కువైట్ మీదకి ఇరానియన్ వాళ్ళు డ్రోన్లు మిసైల్స్తో భారీగా దాడులు అయితే చేస్తున్నారు. కాబట్టి ఫ్లైట్లు టైమింగ్స్ మారి ఉంటాయి. ఒకసారి మీరు ట్రావెల్స్ వాళ్ళకు ఫోన్ చేసి వివరంగా తెలుసుకొని ఆ తర్వాత మీరు ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరి అయితే వెళ్ళండి. ఈరోజు ఉదయం 9:30 వరకు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాత్కాలికంగా మూసివేయడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడే ఓపెన్ కూడా అయ్యింది. కాబట్టి ఒకసారి మీరు ట్రావెల్స్ వాళ్ళకు ఫోన్ చేసి వివరంగా కనుక్కొని ఆ తర్వాత మీరు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళండి. ఎవరైనా సరే ఒక 4-5 గంటల ముందే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం చాలా మంచిది. ఈరోజు తెల్లవారుజాము నుంచి దిగాల్సిన ఫ్లైట్లన్నీ కూడా వేరే కంట్రీలకు దారి మళ్లించడం కూడా జరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి 9 గంటల వరకు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సిన ప్రతి ఫ్లైట్ను కూడా వేరే కంట్రీలకు అంటే దుబాయ్ కానీ సౌదీ కానీ ఇక్కడికి దారి మళ్లించడం కూడా జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మళ్ళీ ఓపెన్ అయిపోయింది. ఫ్లైట్లు ల్యాండ్ అవుతున్నాయి, టేకాఫ్ అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంకా రెండో పాయింట్, పవర్ ప్లాంట్ల పైన నీటి శుద్ధి కేంద్రాలపైన మళ్ళీ ఈరోజు దాడి చేయడం అయితే జరిగింది ఇరానియన్ వాళ్ళు. ఈ దాడి చేయడం వల్ల భారీగా మంటలు అయితే చెలరేగుతున్నాయి. ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది అయితే మంటలు అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంకా మంటలు అయితే అదుపులోకి అయితే రాలేదు. నిన్న కూడా పవర్ ప్లాంట్ల పైన నీటి శుద్ధి కేంద్రం పైన దాడి చేయడం అయితే జరిగింది. ఈరోజు మళ్ళీ శనివారం తెల్లవారుజామున రెండోసారి పవర్ ప్లాంట్ పైన నీటి శుద్ధి కేంద్రం పైన దాడి చేయడం అయితే జరిగింది. కువైట్లో అయితే ప్రస్తుతానికి సిచ్యువేషన్ కొద్దిగా క్రిటికల్గానే ఉంది. ప్రతి ఒక్కరు కూడా కువైట్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరు కానీ ఈ మిసైల్స్ని కానీ డ్రోన్స్ని కానీ వీడియోలు తీయడం కానీ ఫోటోలు తీయడం కానీ ఎవరు కూడా చేయకండి. వీడియో తీసి వాళ్ళకు షేర్ చేయడం కానీ టిక్టాక్లో అప్లోడ్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం కానీ ఇలాంటి పనులు ఎవరు చేయొద్దండి. మీ పైన కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి పనులు అయితే చేయకండి. జాగ్రత్తగా ఉండండి. కువైట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.